ఎంతో టేస్టీ చిక్కుడుగాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ చిక్కుడుగాయ టొమాటో కర్రీ. 1/2 కేజీ చిక్కుడుగాయ తీసుకొని శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నాను. పుచ్చులు ఏమైనా ఉంటే పక్కన తీసి పెట్టుకుందాము. ఇందులోకి 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక పెద్ద ఆనియను, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకున్నాను. వాటర్ బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకొని ఉడకబెట్టుకుందాము కొంచెం మెత్తబడేంత వరకు. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికిపోయిందండి. వాటర్ వంపేసుకొని ఒక ప్లేట్కి తీసుకుందాము. ఇప్పుడు చిక్కుడుకాయని వాటర్ వంపేసి ప్లేట్కి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుందాము. ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు పోపు గింజలు వేగిపోయినాయి. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాము. ఇవి మరీ మెత్తగా అవసరం లేదు, ఒక 2 సెకండ్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టొమాటో వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేద్దాం టొమాటోని. ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సరిపడనంత కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ బాగా మెత్తబడాలి టొమాటో. ఇప్పుడు టొమాటో మగ్గిపోయింది. ఇందులో చిక్కుడుకాయ వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాము. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీకి వాటర్ ఎక్కువ పట్టవు, ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడకబెట్టాం కాబట్టి కొంచెమే. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. చూస్తున్నారు కదండి, కర్రీ బాగా ఉడికిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్ది, కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా చూసి సరిపడనంత సాల్ట్ వేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు కర్రీ బాగా చిక్కబడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ సూపర్గా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. వైట్ రైస్ చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం.